గురించి రుద్రుడి ద్వారా సర్వం తెలుసుకున్నాను మే. ఈనాటికి ఏకపాదుణ్ణి నాశనం చేసే అవకాశం కలిగింది. నేను నీ స్నేహితుడైన రుద్రుడు వేసిన పథకం మరేం లేదు. నీ పెంపుడు తండ్రి అయిన ఉగ్రాముల్లో అతడి సేవకులను ఈ ద్వీపం చేరి ఏకపాదుడి కోటను ముట్టడించటం. మీ స్వాధీనంలో ఉన్న భయంకర పక్షులు రాక్షసులను మోయగలవా? అంత పెద్ద మహాకాయుల్ని మోసే శక్తి వాటికి లేదు. నీ బంధుగణమంతా పడవల్లో బయలుదేరి ఇక్కడికి రావలసిందే. నేను బందీగా వచ్చేప్పుడు ఈ ద్వీపాన్ని పర్వతాల నుంచి వెలువడిన లావా ద్రవం సముద్ర తీరాన్నంతా మంటలమయం చేస్తున్నట్టు నాకు కనబడి, అలాంటి స్థితిలో పడవలు తీరాన్నెలా చెరగలవు? సముద్ర తీరంలో మంటల పాలు కాకుండా పడవలను ఒడ్డు చేర్చే కొన్ని ప్రదేశాలు నా అనుచరులకు తెలుసా? అసలు ప్రమాదం ఏకపాదుడి కోటను ముట్టడించటంలో ఉన్నది. అంధుడి మాటలు ఉగ్రదత్తుడికి సంభ్రమాశ్చర్యాలు కలిగించినాయి. అతన్ని తన వెంట పెట్టుకుని ఒక రహస్య మార్గం గుండా బిలంలో నుంచి కొండ పైభాగానికి తీసుకుపోయి అదుగో ఆ మంటల మధ్య ఉన్నట్టు కనబడేదే ఏకపాదుడి కోట. దాన్ని చేరేందుకు సురక్షితమైన ఒక మార్గం ఉన్నది. కానీ కోట మనం ఆక్రమించుకున్నా మన చేతిలో వాడు చిక్కటమంటూ జరిగితే వాణ్ణి చంపటం ఎంతసేవు? వాడికి తిరుగులేని ఒక శక్తి ఉన్నది. వాడి ఎవరి నెత్తురు చూసినా తప్పక మరణిస్తారు. పులిరాయుళ్ల నాయకుడైన ఏకపాదుడికి గల అపూర్వ శక్తిని గురించి వినగానే ఉగ్రదత్తుడు నిలువెల్లా కంపించిపోయాడు. ఏకపాదుని హతమార్చకుండా తనుగాని తన స్నేహితులు గాని ఈ జ్వాలాద్వీపాన్ని వదలటం సాధ్యం కాదు. అంతేకాక సామంతరాజైన సుదర్శనుడి కుమార్తె చంద్రసేన కూడా ఆ దుర్మార్గుడి ఆధీనంలోనే ఉన్నది. నెత్తురు చిందించకుండా ఆ ఏకపాదుణ్ణి చంపటం ఎలానా? వాణ్ణి చంపటం అనేది చాలా గడ్డు సమస్య. ఒకసారి వాటి నా భటులు ఒంటరిగా దొరకపుచ్చుకున్నారు. అని వాళ్ళు ఈటలు ఎత్తి వాణ్ణి గుండెల్లో పొడవబోయేలోవలే వాడు కత్తితో ముఖం మీద ఘాటు వేసుకున్నాడు. ఆ నెత్తురు చూస్తూనే నా భటులందరూ మరణించారు. అయితే మనం వాడి ఎదట పడటంలోనే ప్రమాదం ఉన్నదన్నమాట. అయితే ఇక వాణ్ణి చంపటం ఎలా? రుద్రుడు ఏకపాదుడి కోటకేసి సాలోచనగా చూస్తూ, ఒకసారి మనం ఆ కోటను చుట్టుముట్టగలిగితే తర్వాత వాణ్ణి చంపటం ఎలాగో ఆలోచించవచ్చు. ఆ సమయానికి ఏదో ఒక ఉపాయం తోచకపోదు. ఉగ్రాకడు పెద్ద చిత్తుల మారి బహుశా నా పెంపుడు తండ్రి చచ్చినా పర్వాలేదనుకుంటున్నది ఈ రుద్రుడు అనుకున్నాడు ఉగ్రదత్తుడు తన మనస్సులో. కాని కందుడు చెప్పినట్టు తను తన పెంపుడు తండ్రి సహాయం కొరక తప్పదు. బలవంతులు ప్రాణభయం లేనివాళ్లు అయినా తన రాక్షస బంట్లు వచ్చి పాల్గొననిదే భయంకర పకుల్ని పురిరాయుళ్లను ఓడించటం సాధ్యం కాదు. ఉగ్రదత్తుడు ఇలా ఆలోచిస్తూ ఉండగా ఉగ్రదత్త, నీ నిర్ణయం ఏమిటి? నీ పెంపుడు తండ్రి నుంచి సహాయం కోరుతూ వార్త పంపటమా లేదా? అక్కడికి ఎవరు వెళ్ళేటట్టు? నేనే వెళ్ళిరానా? కందుడు జవాబిచ్చే లోపలే రుద్రుడు ముందుకొచ్చి కపిలపురం వెళ్లి ఇక్కడి సంగతి సందర్భాలు చెప్పి సహాయం నేను తీసుకొస్తాను, నన్ను పోనివ్వండి అన్నాడు. అందుకు కందుడు ఉగ్రదత్తుడు కూడా ఒప్పుకున్నారు. తర్వాత కందుడు తన అనుచరుల్లో ఒక్కడిని పిలిచి రుద్రుణ్ణి భయంకర పక్షి మీద ఎక్కించుకుని కపిలపుర రాజ్యంలోని ఆడపుల్లో దించాలని చెప్పాడు. దానికి వాడు అయిష్టంగా ముఖం పెట్టి, యా మీకు తెలుసు కదా, ఈ ఉగ్రదత్తుణ్ణి ఇతరులను
పులిరాయుళ్ళు అపహరించి ఈ ద్వీపానికి తెచ్చినప్పటి నుంచి రాక్షసులు ప్రజలు కూడా రేయింబవళ్ళు భయంకర పక్షుల కోసం కావలా చేస్తున్నారు. మేము ఆ ప్రాంతాల దిగామో వచ్చిన పని చెప్పే ముందే మమ్మల్ని వాళ్ళు చంపేస్తారు. ఉగ్రదత్తుడు ఓ క్షణకాలం ఆలోచించైతే రుద్రుడు ఒక పని చేస్తే పోతుంది. అడవిలో దిగే ముందు తనెవరో అక్కడ కాపలా వాళ్ళు తెలుసుకునేందుకు తన దుస్తుల్లో ఏదో ఒకదాన్ని పైనుంచి కిందకు పడవేయటం బాగుంటుంది. నేను నా పెంపుడు తండ్రికి రాసే లేఖనొకదాన్ని కూడా ఆ దుస్తులతో పాటు పడవేస్తే సంగతి సందర్భాలు వాళ్ళు తెలుసుకుంటారు అన్నాడు. ఈ ఉపాయం అందరికీ నచ్చింది. ఉదయం కాగానే ప్రయాణం అయ్యేందుకు చేయవలసిన ఏర్పాట్లు చేసుకోవలసిందిగా తన అనుచరుడికి రుద్రుడికి చెప్పి కందుడు ఉగ్రదత్తుణ్ణి వెంటపెట్టుకు వెళ్లి అతడి కోసం ఏర్పాటు చేసిన శయనాగారాన్ని చూపించాడు. ఇది నీ విశ్రాంతి స్థలం. కోట ముందున్న ఆవరణంలోని ఒక పెద్ద రాతి మీద తల రెండు చేతుల మధ్య పెట్టుకుని విచారంగా కూచుని ఉన్న ఉగ్రాకుడి వద్దకు అతడి బంట్లు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి, మహానాయక, ఏదో ప్రమాదం, అంతా అయోమయం, వాడికి మతిపోయన్నా ఉండాలి. ఏమిటి ప్రమాదం? ఏమిటి అయోమయం? ఏమిటి వాగుడు? మీకేనా మతిపోయింది? తమ నాయకుడి ముఖం కేసి చూస్తూనే ఇద్దరు రాక్షస బంట్లు తబ్బిబ్బు పడిపోయి తడబడుతూ ఎవడో ఒక జ్వాలాద్వీపం వాడు కిందికి దిగాలని ప్రయత్నం చేస్తున్నాడు. మన కాపలా వాళ్ళు వాడి మీదకి బాణాలు గదలు విసిరారు. వాడు మూటలా కట్టిన ఏదో వస్తువును కింద పడవేశాడు. అది చెట్లలో పడింది. ఆ వస్తువేది? వెంట తెచ్చారా? మన వాళ్ళు దానికోసం గాలిస్తున్నారు. ఇంకా దొరకలేదు ప్రభు. అది ఎక్కడో చెట్లలో పడింది. అయితే ఈ లోపల మీకు మతులు పోయి పలవరిస్తూ నా దగ్గరకు పరిగెత్తుకొచ్చారన్నమాట. అక్కడికి పదండి. తన భటుల వెంట బయలుదేరాడు. ఉగ్రాకుడు అడవిలో కొంత దూరం వెళ్లేసరికి ఒక ఎత్తైన రాతిగుట్ట పక్కనే ఉన్న చెట్టు కింద కొందరు రాక్షసులు ప్రజలు గుంపుగా కూడి రణగొణ ధ్వని చేస్తున్నారు. ఉగ్రాకుడు తమ కేసి రావటం చూస్తూనే గుంపులో నుంచి ఒక రాక్షసుడు, ఇద్దరు ప్రజలు పరిగెత్తుకుంటూ అతడికి ఎదురు వచ్చారు. రాక్షసుడి చేతిలో ఒక చిన్న రంగు వస్త్రం, గుండ్రంగా కర్రకు చుట్టి ఉన్న ఒక పత్రం ఉన్నాయి. ఒక భయంకర పక్షి. మహానాయక, ఆ భయంకర పది మీద ముగ్గురు మనుషులున్నారు. వాళ్ళు పులికాయుళ్ళు మాత్రం కాదు. ఇద్దరూ ఎలుగొడ్డు చర్మాలు ధరించి ఉన్నారు. ఒకవేళ అవి మనను మోసగించేందుకు వేసిన మారు వేషాలేమో. వాళ్ళు వీటిని కింద పడవేశారు అంటూ వస్త్రాన్ని పత్రాన్ని ఉగ్రాకుడికిచ్చాడు. ఉగ్రాకుడు వాటిని అందుకుని పత్రాన్ని తెరిచి చూస్తూ, ఈ మానవ భాష చదవమనా నాశిస్తున్నావు? బుద్ధి లేదా? ఒరే సరమానవా, ఈ గిలుకుడెంటో చదువు అంటూ పక్కన ఉన్న మనిషికిచ్చాడు. వాడు అంతా చదివి ఆశ్చర్యపోతూ, మహారాక్షస, అది నీ పెంపుడు కొడుకు ఉగ్రదత్తుడు. ఆ భయంకర పక్షి మీద ఉన్న ముగ్గురులో ఒకడు రుద్రుడట. తతిమ్మ, ఇద్దరు భల్లూకరాయుళ్ళు, మనకు మిత్రులు అన్నాడు. నా ఉగ్రదత్తుడు బతికే ఉన్నాడా? నా ఉగ్రదత్తుడు బతికే ఉన్నాడా? నాకు మొదటి నుంచి వాడు ఏదో ఒకనాడు తిరిగి నా ఆరణ్య రాజ్యం వస్తాడని నమ్మకం ఉన్నది. హరి వాడే రాక ఈ రుద్రుని ఎందుకు పంపినట్టు? సరే, ఆ భయంకర పకి మీద ఉన్న వాళ్లకు కిందికి దిగమని సౌజ్ఞలు చేయండి అన్నాడు ఉగ్రాక్షుడు సంశయిస్తున్నవాడిలా. కొందరు రాక్షసులు ప్రజలు కలిసి చెట్ల మీది నుంచి గుట్టల మీది నుంచి భయం కరపక్షికేసి చేతులు పొడుగాటి చెట్ల కొమ్మలు ఊపుతూ దిగవలసిందిగా సౌజ్ఞలు చేశారు. భయంకర పక్షి ఏటవాలుగా ఎగురుతూ వచ్చి ఉగ్రాక్షుడికి అల్లంత దూరంలో దిగింది. ఆ వెంటనే పక్షి మీది నుంచి రుద్రుడు చెంగున కిందికి దూకి కేకలు పెట్టుచూ పరిగెత్తుకొచ్చాడు. రుద్రుణ్ణి చూస్తూనే ఉగ్రాక్షుడికి ఎంతో ఆనందం కలిగింది. అతడు రుద్రుణ్ణి రెండు చేతులతో పైకెత్తి ఆప్యాయంగా అటూ ఇటూ ఊపి కిందికి దించుతూ,
ఉగ్రదత్తుడు క్షేమంగా ఉన్నాడా? వాడు నీతో పాటు ఎందుకు రాలేదు? ఆరుద్రు ఏమయ్యాడు? ఉగ్రదత్తుడు క్షేమంగానే ఉన్నాడు. ఆరుద్రుడు, సామంతరాజు, సుదర్శనుడి కూతురు చంద్రసేన పులిరాయుళ్ల వద్ద బందీలుగా ఉన్నారు. ఆ పులిరాయుళ్ల నాయకుడు ఏకపాదుడనే వాణ్ణి చంపితే తప్ప వాళ్ళు ఉగ్రదత్తుడు క్షేమంగా ఇక్కడికి రాలేరు. అందుకు నిన్ను సహాయం రావాల్సిందిగా ఉగ్రదత్తుడు కోరాడు. నా కొడుకు సన్ను సహాయం రావలసిందని కొరటమా? ఏమిటి మాటలు? వాడు నా నుంచి పారిపోవాలని చూసినా 14 లోకాలు గాలించి పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి కోటలో పడవేస్తాను. ఆ తర్వాత ఈ అరణ్య రాజ్యానికి నాయకులెవరు అంటూ అడవి మార్మోగేలా ఉగ్రాక్షుడు హుంకరించాడు. ఉగ్రాకుడు కొంత శాంతించిన తర్వాత రుద్రుడు జ్వాలాద్వీపంలో ఉన్న 2 శత్రుపక్షాల సంగతి, బల్లూకరాయుళ్ల నాయకుడైన కందుడు తమకు చేసిన సహాయం సంగతి చెప్పాడు. వల్లో బయలుదేరి రావాలి. మీరు జ్వాలాద్వీపం చేరేందుకు 2 పగళ్ళు 2 రాత్రులు పడుతుంది. వారి చూపేందుకు ఒక బల్లూకరాయుడు నా వెంట వచ్చాడు. అతు ఉగ్రాకుడికి పరిచయం చేశాడు. తర్వాత రుద్రుడు దారి చూపవచ్చిన భల్లూకరాయును ఉగ్రాకుడి దగ్గర వదిలి తాను తిరిగి జ్వాలాద్వీపం వెళ్లిపోయాడు. ఉగ్రాకుడు తన బంట్లలో మెరికల వంటి వారిని 500 మందిని ఏరి వాళ్లతో జ్వాలాద్వీపం వెళ్లేందుకు ప్రయాణం కట్టాడు. కాని సంతపరకు ఉన్న ఆ మహాప్రవాహాన్ని చూస్తూనే వాళ్లు నివ్వెరపోయారు. ఇంత మహాసముద్రం మధ్య నేల ఎలా ఉంటుంది? వాళ్లు మహారణ్యాల్లో రోజుల తర్వాత సముద్ర తీరం చేరారు. పడి కొండలు నదులు దాటుతూ వారం. రాక్షసుల్లో చాలా మంది సముద్రాన్ని ఇదే మొదటిసారిగా చూడటం. అందులో ఏదో మోసం ఉన్నది. మనకు నిలగండం తప్పదు అని వాళ్ళు గుసగుసలు ప్రారంభించారు. ఈ సంగతి తన చెవిని పడగానే ఉగ్రాకుడు రౌద్ర రూపం దాల్చి అడవి చెట్లు సరికి వాటి బాదులతో ఒక్కొక్కటి 50 మందిని మోయగలిగేట్టుగా 10 పడవలు కట్టండి. వాటిని జాగ్రత్తగా కట్టుకున్నారా? మీరు సముద్రం దాటి జ్వాలాద్వీపం చేరుతారు, లేదా మీరు భయపడుతూ మీకు నీటి గండం తప్పదు. ఉగ్రాకుడి హెచ్చరిక రాక్షసుల్లో ఒక చెంప భయాన్ని, మరో చెంప ఆత్మవిశ్వాసాన్ని, తెగువను కలిగించింది. వాళ్ళు మహావృక్షాలను వేళ్లకంటా ఓడబెరిక, ఓడలతో ఒక మానుకు ఇంకొక మానుకు బంధాలు బిగించి పెద్ద పెద్ద తెప్ప పడవలు తయారు చేశారు. అన్ని సిద్ధమై ఒకనాటి సూర్యోదయం వేళ ఉగ్రాకుడు సముద్రం మీద బయలుదేరుతున్నాడు. ప్రభు, చిత్రసేనుడి దగ్గర నుంచి అత్యవసర సందేశం. తడి ద్వారా జ్వాలాద్వీప పరిస్థితులు చిత్రసేనుడికి తెలుసునన్న విషయం ఉగ్రాకుడు తెలుసుకున్నాడు. తన దూత ద్వారా చిత్రసేనుడు ఉగ్రాకుడికి కొంత సైనిక సహాయం చేస్తాని కబురు పంపాడు. తన కుమారుణ్ణి పులిరాయుళ్లు ఎత్తుకుపోయారని తెలిని మహారాజు మహారాణి దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ వార్తతో పాటు సామంతుడి కుమార్తె చంద్రసేన కూడా అపహరించబడింది తెలిసి మరింత బాధపడ్డారు. ఆసామంత రాజా సుదర్శనుడు లోగడ ద్రోహి నాగపర్మతో జరిగిన యుద్ధాల్లో మహారాజుకు ఎంతగానో సహాయపడ్డాడు. ఆయన మహారాణికి బంధువు కూడా. రాకుమారి చంద్రసేనతో యువరాజుకు వివాహం జరపటం బావుంటుందని కూడా వారు భావిస్తున్నారు. తడి ద్వారా జ్వాలాద్వీప పరిస్థితులు చిత్రసేనుడికి తెలుసునన్న విషయం ఉగ్రాకుడు తెలుసుకున్నాడు. తోత మాటలు వింటూనే ఉగ్రాకుడు కోపంతో నిలువెల్లా కంపించిపోయాడు. రాతి గదను దోత పైకి ఎత్తబోయినవాడల్లా తమాయించుకుని, వాడు యువరాజు కాదు, ఉగ్రదత్తుడు, నా కుమారుడు. నా కుమారుడి కోసం దుఃఖించే హక్కు మీ రాజుకు రాణికి లేదన్నాని చెప్పు. ఈ సామంతుడెవడు? సుదర్శనుడెవడు? వాడి పేరు కూడా వినలేదు. వాడి కుమార్తె చంద్రసేన ఉగ్రదత్తుడికి తగునో తగదో తేల్చవలసిన వాళ్ళ నేను. తెలిసిందా? ఇక వెళ్ళు. ఉగ్రాకుతో ఇంకేమి చెప్పినా తన ప్రాణానికే ముప్పరావచ్చని భావించిన దూత తిరిగి చూడకుండా అక్కడ్నుంచి పారిపోయాడు. తర్వాత ఉగ్రాకుడి ఆజ్ఞ కాగానే రాక్షసులు పడవలను సముద్రం లోపలికి కొంత చూరం లాగి పశువుల చర్మాలతో కుట్టిన తెరచాపలను గాలివాలుకు ఎత్తారు. ముందున్న పడవలో భల్లూకరాయుడు దారి చూపేందుకెక్కాడు. రాక్షసులెక్కిన పడవలు విప్రమాదం లేకుండానే ఆ వగలు రాత్రి సముద్రంలో తూర్పు దిక్కుగా ప్రయాణించినై. అని
మర్నాటి సూర్యోదయం వేళకు వాళ్లకు దూరంగా సముద్రంలో ఆకాశమెత్తులేస్తున్న మంటలు కనిపించినాయి. జ్వాలాద్వీపం అంటూ కొంత భయంగా కొంత ఉత్సాహంగా రాక్షసులు కేకలు పెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికల్లా ద్వీపం వైపు నుంచి మతేసి వస్తున్న సల్లని సలునంత చిన్న ఆకారం ఒకటి కనిపించి చూస్తుండగానే పెరిగి పెద్దదై భయంకర పరిగా పడపల మీద ప్రత్యక్షమైంది. ఆ తర్వాత ఏమసిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మన వీడియోస్ మీకు తరచూ రావాలి అంటే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కూడా క్లిక్ చేసి కింద హైట్ని క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మన వీడియో మరింత మందికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం మరో భాగంలో కలుసుకుందాం.